నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వస్తుందండి వంగగీత. యాక్చువల్గా ఎందువల్ల అంటే ఆల్రెడీ వంగగీత గారు ముందు ఎమ్మెల్యేగా చేశారు పిఆర్పిలోని. అప్పుడు మేము ఇక్కడ అభివృద్ధి చూసాం కొద్దిగా. తర్వాత లాస్ట్ టైం ఎంపీగా వర్క్ చేశారు, అప్పుడు కూడా అభివృద్ధి చేసాం. సో అందుకని ఆల్రెడీ చేసిన వాళ్ళ మీద కొద్దిగా ఎంతో కొంత ఇంట్రెస్ట్ చూపుతాం, దాంతోపాటు కొద్దిగా నమ్మకం ఉంచుతాం కనుక సో వైసీపీ వస్తుందని మా పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారు. ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఓడిపోతారని నేను చెప్పట్లేదు. విషయం ఏంటంటే అండి, ఒక తల్లికి 3 కొడుకులు ఉంటారండి. దాంట్లో పెద్దోడు, చిన్నోడు, లాస్టోడు. ఒక తల్లి ఎప్పుడు ఒక కొడుకునే ప్రేమిస్తే మిగతా 2 కొడుకులు విరోధం అయిపోద్ది. ఒక ప్రజానాయకుడు ఎప్పుడు ఆయన కన్న బిడ్డల వల్లే 3 కొడుకులు సమానంగా చూడాలి. అంటే 3 కొడుకులు అంటే నేను ఏదో మతాన్ని ప్రస్తావించట్లేదు, కానీ హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఒక తల్లికి 3 కొడుకులు అంటున్నాడు. సో అందుకని ఆయన ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా మిగతా 2 కొడుకుల మనోభావాలు దెబ్బతీసిన విధంగా మాట్లాడుతున్నారు. కానీ అందరినీ కలుపుకొని పోయి అందరినీ సంరక్షిస్తాను, అందరినీ నేను అభివృద్ధి చేస్తాను, అందరినీ డెవలప్ చేస్తానన్న ధోరణి కానీ ఆలోచన కానీ అసలు కనిపించలేదు. సో అందువల్ల అతను ఏంటంటే ఆయన ప్రజల్లో చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ అధినేత ఈ ప్లేస్లో ఉంటే డెవలప్ చేస్తారని ఒక నమ్మకం ఉంది. కాకపోతే ఆయన చేసిన ప్రతి ప్రసంగంలోనూ హిందూ సోదరులు అందరూ మంచివాళ్ళు, నేను హిందువులకే 100 కోట్లు తీసుకొస్తాను, మోడీ గారిని అడిగి వాళ్ళనే డెవలప్ చేస్తాను, ఇది చేస్తాను. వాట్ అబౌట్ మిగతా రిలీజియన్స్ ఏంటండి? మరి హిందువులు ఒకటిలో ఓట్లు వేస్తే గెలవరు కదా. దాంతోపాటు క్రిస్టియన్స్ ఓటు వేయాలి, ముస్లిమ్స్ ఓటు వేయాలి, అందరూ వేయాలి. అందరూ వేస్తేనే ఆయన గెలుస్తారు. ఈవెన్ ఒక్క ఓటు విక్టరీ డిసైడ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడే ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే నిలబడడానికి ఇక్కడే ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే ఒకటండి, ఆయన అంటే కులబలాన్ని బేస్ చేసుకొని ఆయన ఎంచుకున్నాడని నేను అనుకుంటున్నాను. అసలు నిజంగా ప్రజాప్రతినిధులు చట్టసభలోకి వెళ్ళాలంటే ఎక్కడి నుండైనా వెళ్ళొచ్చు, ఇక్కడే అని కాదు. ఇక్కడ ఎన్నుకోవడానికి ప్లేస్ అంటే ఆయన కాపు ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, సో ఈజీగా నేను గెలవచ్చు, ఈజీగా అసెంబ్లీకి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాడు. ఇంకో విషయం చెప్పండి, ఇప్పుడు కాపుల్లో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే లోకలైజేషన్, నాన్ లోకలైజేషన్ కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తిని మంచినీళ్ళు అడగడానికన్నా, లేకపోతే ఏదైనా సహాయం అడగాలన్నా, ఏదన్నా కావాలన్నా అందుబాటులో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి గమ్మున చొరవ చేసుకుని మాట్లాడడం కుదురుతుంది. ఈయన ఒక సెలబ్రిటీ క్యాండిడేట్, ఒక విఐపి క్యాండిడేట్. అంటే అంటిల్ దెన్ మనం ఎట్లా పోల్చడం కాదు, కానీ ఒక హై ఎండ్ పీపుల్ అనమాట. మన దగ్గరికి వెళ్ళలేని, ఒక సామాన్యుడికి అందలేని స్థాయిలో ఉన్న వ్యక్తి ఈయన. సో అలాంటి అందలేని స్థాయిలో ఉన్న వ్యక్తికి నాకులాంటి సామాన్యుడు వెళ్ళి, సార్ నాకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, మీరు ఏమైనా నాకు హెల్ప్ చేయగలరని నన్ను అడగగలిగితే, అసలు నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి, అపాయింట్మెంట్ తీసుకెళ్ళడానికి నాకులాంటి మిడిమిడి జ్ఞానం ఉండి చదువుకున్న వాడికి ఐ థింక్ 1 వీక్ టైం పడొచ్చేమో, నాకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని బేస్ చేసుకొని. మరి ఇంకా నాకంట అట్టడుగు స్థాయిలో ఉన్న ఒక సామాన్యుడు, ఒక అవ్వ, ఒక తాత వెళ్ళి మాట్లాడాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. నేను డెవలప్ చేస్తాను పిఠాపురం మొత్తాన్ని. ఏంటి సార్ డెవలప్ చేసేది అంటే? డెవలప్ చేస్తాను అందరూ అంటారండి. మత్స్యకారులకు అన్యాయం చేశారు ఈ ప్రభుత్వంలో, సో నేను వీళ్ళందరినీ డెవలప్ చేస్తాను. ఒకటి చెప్తానండి, మత్స్యకారులకి అన్యాయం చేసేది అనేది అన్యాయం అనేది ఏం జరగలేదు సార్. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి టైంలోని మత్స్యకారులకి ఫిష్ బ్యాన్ టైంలోని వేట విరామ సమయంలోని 2000, 2500 వచ్చేది. అది కూడా ఎట్లా అంటే బెనిఫిషరీ అకౌంట్లో పడేది కాదండి. ఎవరో విఆర్ఓకో లేదా సెక్రటరీకో పలానా లిస్టులు విరామ సమయంలో ఎవరైనా మీరు పేర్లు పెట్టుకోండి మీకు డబ్బులు వస్తాయనంటే, ఇప్పుడు విరామ సమయంలో మాకు ఎప్పుడు ఉంటుంది? ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు, ఈ 2 నెలల కాలంలో 60 రోజులు. ఒక కుటుంబం 60 రోజులు బ్రతకాలంటే అట్లీస్ట్ 500 ఈరోజు ఒక కుటుంబం బ్రతకాలని పర్ డేకి. పోనీ అలాగ చూసుకున్నా 30,000 రూపాయలు 2 నెలలకి వెళ్ళిపోయి. సరే అలాగ చూసుకున్నా సరే 2,500 రూపాయలు 2 నెలల పాటు, అంటే పర్ డేకి 100 రూపీస్ కూడా అవ్వలేదు. అది కూడా ఎలాగొచ్చేదండి? మాటునోడికి, పొలిటికల్గా తిరిగినోడికి, వాళ్ళ పార్టీ జెండా మోసినోడికి, కార్యకర్తకి తప్పించి కానీ సామాన్య ప్రజలకి, ప్రజానికానికి ఎప్పుడూ 2,500 ఎంతో సంథింగ్ ఫిష్ బ్యాన్ టైంలో పడిన అమౌంట్ పడేది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే చెప్పాడు, మేనిఫెస్టోలో చెప్పాడు. అంటే నేను పార్టీ కొమ్ము కాసి మాట్లాడట్లేదు. అసలు చేస్తాడో లేదో తెలియని వ్యక్తిని నమ్మడం కన్నా చేసిన వ్యక్తిని నమ్ముకోవడం మంచిదని నేను అంటున్నాను.
అది నా ఆలోచన, నా ఇంటెన్షన్, నా ఒపీనియన్ నేను చెప్పానండి అంతే. సో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన వెంబటనే 10,000 రూపాయలు. ఇంకోటి అండి, చంద్రబాబు హయాంలోని ఈ 2,500 రూపాయలు ఫిష్ బ్యాండ్ టైంలో ఇచ్చే అమౌంట్ ఎప్పుడు వచ్చేదండి? ఫిష్ బ్యాండ్ టైం అయిపోయి జూన్ 25 లోపు మాకు ఇవ్వాలి, ఫిష్ బ్యాండ్ 15 లోపు ఇవ్వాలి. ఫిష్ బ్యాండ్ టైం అయిపోయి మార్చ్ ఇదంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ టైంలోకి పడేది అనమాట. అప్పుడు వచ్చేది అమౌంట్. అంటే ఫిష్ బ్యాండ్ టైం అయిపోయి ఈ మత్స్యకారులు వేటకెళ్ళి మంచి సంపదలో ఉన్నప్పుడు కరెక్ట్గా ఫిషింగ్ వెళ్ళి వస్తున్న ఆ అమౌంట్ పెట్టుకొని ఇంట్లో బ్రతుకుతున్న టైంలో వచ్చేది. అది యూజ్లెస్ అనమాట. ఎప్పుడు ఆకలి వేస్తుందో అప్పుడు అన్నం కావాలి. ఆకలి లేని టైంలో అన్నం పెట్టినా సరే అసలు నాకు కడుపు నిండదు, ఎక్కువైపోయి వాంతి చేసుకుంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఈ 5 yearsలో నేను చూసిన బట్టిగా ఎవ్రీ ఇయర్ కరెక్ట్గా ఫిష్ బ్యాండ్ టైం ఏదైందో మే, జూన్ బిట్వీన్ని ప్రతి బెనిఫిషరీ అకౌంట్కి త్రూ 10,000 అమౌంట్ ఏదైతుందో అమౌంట్. మరి సంక్షేమం ఉంది, ఓన్లీ అభివృద్ధి లేదు అని సార్ 3 పార్టీలు అంటే పొత్తులో భాగంగా. నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు అసలు అభివృద్ధి సంక్షేమం లేకుండా అభివృద్ధి ఎందుకు సార్? మనిషి ప్రాణం నిలబడకుండా, కుటుంబాలు నిలబడకుండా, పేదరికము కట్టబడకుండా. సార్ ఇప్పుడు నేనున్నాను సార్, నాకు తినడానికి అన్నం లేదు, కానీ మంచి హైవే రోడ్లు వేసారండి. నేను బండి వేసుకొని, కార్ వేసుకొని డ్రైవ్ చేసి వెళ్ళగలుగుతాను? నా పొట్ట నిండాలి, నేను పని చేసుకోవాలి, సంపాదించాలి, డబ్బు సంపాదించిన తర్వాత నేను తినగా మిగిలినది ఏమైనా ఉంటే కారో బండో కొనుక్కొని తిరగాలి. అంటే అభివృద్ధి అంటే ఎవరికండి? ఈ భారతదేశంలోని 100%లోని 90 మంది బిలో ఎకానమిక్లో ఉన్నవాళ్ళు, అంటే పేదరికలో ఉన్నవాళ్ళు. 10% మాత్రమే ధనికులు. ధనికులు అనేవాడు వాడికి అభివృద్ధి ఉన్నా లేకపోయినా ఎప్పుడు హైఫైవ్గానే జీవిస్తాడు. ఈ 90% పేదరికంలో ఉన్నవాడు అందరికీ కడుపు నింపుదలే ప్రతిరోజు పోరాటం. కడుపు నింపుకోవడమే పోరాటం. పనే కావాలి, లేదా వ్యవసాయం చేసుకోవాలి, కడుపు నింపుకోవాలి, అభివృద్ధి చెందాలి నేను, లేదా ఏదో పని చేసుకోవాలి, ఒక 500-1000 రూపాయలు సంపాదించుకోవాలి, నేను దాని ద్వారాగా నా భార్య పిల్లల్ని పోషించుకోవాలి. మరి సంక్షేమము చేతి పని లేకుండా అభివృద్ధి ఎందుకు సార్ అంటున్నాను. అది నేను తినడానికి తిండి లేకుండా రోడ్ల మీదకి వచ్చి జలసా చేయలేను కదా. నేనేమన్నా అంటే సంక్షేమం తర్వాతే అభివృద్ధి. నా కడుపు నిండిన తర్వాతే కదండి. ఇప్పుడు ఉదాహరణకి నా కడుపు సమృద్ధిగా నిండితే కదా నేను ఇంట్లోని ఏసీ కొనుక్కుంటాను, ఫ్యాన్ కొనుక్కుంటాను, లేకపోతే ఫర్నిచర్ కొనుక్కుంటాను, ఇంకా డెవలప్ చేసుకుంటాను. కడుపు నిండుకుంటే ఎవరండి? ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం తిండి పెట్టి సోమరులు చేస్తున్నారు సార్. తిండి పెట్టి సోమరులు చేయడం కాదు సార్. ఇప్పుడు ఫిష్ బ్యాండ్ టైం ఉందండి, మత్స్యకారుల ప్రాంతం నుండి మాట్లాడుతున్నాం కాబట్టి ఫిష్ బ్యాండ్ టైం ఉందండి. ఈ ఫిష్ బ్యాండ్ టైంలోని కనీసం పని చేసుకోవడానికి చిన్న బోట్లు కూడా సముద్రంలోకి వెళ్ళనీరు. ఎందుకంటే ఈ టైంలోని చేపలన్నీ ప్రెగ్నెన్సీగా ఉంటాయి కాబట్టి డెవలప్మెంట్ తగ్గుతుంది. ఫిష్ బ్యాండ్ చేస్తే డెవలప్మెంట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఫిష్ బ్యాండ్ చేస్తారు. మరి ఈ టైంలో ఆ 10,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వకపోయి, ప్రభుత్వం ఆ కష్టాన్ని ఆదుకోకపోయి, ఓ మత్స్యకారుడు సముద్రంలోకి వెళ్ళనీకపోయి ఇంకేం తిన్నట్టు సార్? అంటే ఇది సోమరతనం అండి. ఇది డబ్బులు ఇచ్చి మనిషిని సోమరతనం చేసినట్ట. అంటే ఇది ఒక పథకం గురించే కాదు, చాలా పథకాల గురించి మిగతా వాళ్ళు మాట్లాడతారు. ఆటో వాళ్ళకి ఎందుకంటే 10,000 ఇవ్వాలని అంటారండి. ఏంటి సగటు మీరు అన్నట్టుగా ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్లోని కూటమి గెలిస్తే అండి, టీడీపీ ఎన్డీఏ వీళ్ళందరూ జనసేన గెలిస్తే ఆర్టీసీ బస్సులు ఫ్రీ అని చెప్తున్నారండి. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఫ్రీ అన్నప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారా? పోనీ మీరు ఆటో డ్రైవర్లు అందరికీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారా? ఆర్టీసీలోని ఇవ్వలేరు. మరి ఆటో డ్రైవర్ ఇటు చదువుకొని మంచి ఉద్యోగం రాకపోయి అటు తన సొంత పనిని, అంటే ప్రతి ఒక్క మనిషి కుల పని ఉంటుందండి, ఆ కుల పని చేయలేకపోయి ఈ ఆటో తోలుకుపోయి ఏమి చేయకపోతే తన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడండి? మీరు ఇప్పుడు కర్ణాటకలో చూసాము, తెలంగాణలో చూసాము, ఆర్టీసీ బస్సు ఫ్రీ అండి. ఆర్టీసీ బస్సు ఫ్రీ అని ఇచ్చిన తర్వాత దానికి ఎవరికి ఉపయోగం చెప్పండి అసలు జనరల్గా? ఏమండి, సంక్షేమం ఇచ్చి అభివృద్ధి ఇచ్చినప్పుడు 10 రూపాయలు టికెట్ కొనుక్కొని బ్రతకలేడండి. ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చారండి, గ్యాస్ సిలిండర్ ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చారు. ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చిన తర్వాత మరి ఈ ఆటో డ్రైవర్స్ అందరూ ఏం చేయాలి? ప్రతి ఊరిలోని మినిమం టు మినిమం 10 to అంటే ఒక 10 నుండి 50 ఆటోల మధ్యలో ఒక్కొక్క ఫ్యామిలీ 10 నుండి 50 ఫ్యామిలీలు ఆటో జీవనోపాధిని బేస్ చేసుకుని బ్రతుకుతున్నాయి. మరి అప్పుడు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చినప్పుడు ఆ జీవనోపాధి ఎవరిస్తారు? మరి ఆ 50 కుటుంబాలను ఎవరిని ఆదుకుంటారు? చేదండి. ఇప్పుడు
మొన్న మనం చూసాం ఇదేంటండి పెన్షన్ ఏంటి 4,000 చేస్తా అన్నారు మరి. అది కాదు 4,000 చేయడం కాదండి. ఇప్పుడు వాలంటరీ సిస్టమ్ వచ్చిన తర్వాత అవ్వాతాతలు వృద్ధులు ఉన్నారు, అవుటి వాళ్ళు ఉన్నారు, చాలా భయంకరమైన వ్యాధులతో భయంకరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరూ నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు సచివాలయం వెళ్ళి తీసుకోలేరండి. ఒకప్పుడు నాకు తెలిసిన టైంలోని టీడీపీ హయాంలోనండి పెన్షన్ ఇవ్వాలనుకుంటే సెక్రటరీ 9-10 గంటలకు రావాల్సినాడండి. మధ్యాహ్నం 1 గంట 2 గంటలు ఆ సొంత పని అని చేసుకొని వచ్చి అప్పుడు దాకా ఎండలోని అవ్వాతాతలు ఆ సెక్రటరీ దగ్గర ఆ పంచాయతీ దగ్గర ఉండేవాళ్ళండి. నేను చాలాసార్లు నేను గమనించిన విషయం ఏంటంటే చాలామంది ఆకలేసి ఈ ఎండకి తట్టుకోలేక ఆకలితో కూడా ఆ పక్కన మధ్యాహ్న పని స్కూల్స్ పిల్లలకి భోజనం పెడతారు కదా, ఆ టీచర్స్ దగ్గరికి వెళ్ళి కాస్త అన్నం ఉంటే పెట్టండి అయ్యా అని అడుక్కు తిన్న రోజులు కూడా నేను చూశానండి. అంటే ఈ సంక్షేమం అనేది డెవలప్మెంట్ ఉంటేనే కాదండి, ఫస్ట్ ప్రజల్లో బ్రతకాలి. ప్రజలు బ్రతికిన తర్వాత ప్రజల్లోని జీవనోపాధిని పెంపొందించిన డెవలప్మెంట్ చేసింది. ఆ తర్వాత ఫస్ట్ కడుపు నిండేదే కదా ఇల్లు చక్క పెట్టుకుంటాం. కడుపు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కడుపు నింపాడండి. నెక్స్ట్ కమింగ్ సెకండ్ టైం మనం అవకాశం ఇస్తే అప్పుడు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారని నా ఒపీనియన్.